ఈరోజు 22/4/2025 मीट बच्चे तुम्हारा ये मोस्ट वैल्यूबल समय है। इसमें तुम बाप के पूरे मददगार बच्चे ही मुझ तक पाते हैं। మధురమైన పిల్లల మీ యొక్క ఈ సమయం చాలా విలువైన దీనిలో పాపాకు మీరు పూర్తి సహయోగిగతారు సహయోగి అయిన పిల్లలే ఉన్నత పదవి పొందుతారు. सर्विसेबल बच्चे कौन से बहानेबाजी नहीं कर सकते। सेवादारी ये साफ चले सर्विसेबल बच्चे ये बहाना नहीं करेंगे कि बाबा यहाँ गर्मी है, यहाँ ठंडी है, इसलिए हम सर्विस नहीं कर सकते हैं। సేవాదారి పిల్లలు ఇది సాఫ్ చెప్పరు. బాబా ఇక్కడ వేడి ఉంది, ఈ ప్రాంతంలో చలి ఉంది, అందువల్ల మేము ఇక్కడ సర్వీస్ చేయలేము అని అనరు. थोड़ी गर्मी हुई या ठंडी पड़ी तो नाजुक नहीं बनना. కొద్దిగా వేడి పెరిగిన లేదా చలి పెరిగిన नाजुक అయిపోకూడదు. సేవాదారీలో सर्विसेबल అనేవారు. ऐसे नहीं हम तो सहन ही नहीं कर सकते हैं. మేము ఈ చలి వేడి సహించలేము అనేలా ఉండకూడదు. इस दुखदाम में दुख सुख गर्मी सर्दी निंदा स्तुति सब सहन करना है. बहानेबाजी नहीं करनी है. ఈ దుఃఖధామంలో సుఖ దుఃఖాలు చలి వేడి నిందాస్తుతి అన్నింటినీ సహించాలి. సాకులు చెప్పకు. ఈరోజు పాట धीरज धर मनुआ धीरज धर तेरे सुख के भरे दिन आएंगे. ఓర్పు వహించు మానవ ఓర్పు వహించు, నీ సుఖ దినాలు వచ్చేస్తున్నాయని పాట. ఓం శాంతి. बच्चे ही जानते कि सुख और दुख किसको कहा जाता है. పిల్లలకి తెలిసింది సుఖ దుఃఖాలని వేటిని అంటారు. इस जीवन में सुख कब मिलता है दुख कब मिलता है सो सिर्फ तुम ब्राह्मण ही नंबरवार पुरुषार्थ अनुसार जानते. సుఖం ఎప్పుడు దొరుకుతుంది జీవితంలో, దుఃఖం ఎప్పుడు దొరుకుతుంది అనే ये विषय ब्राह्मण पिల్లలైన इसमें थोड़े टाइम के लिए दुख सुख स्तुति निंदा सब कुछ सहन करना पड़ता है. सबसे पार होना है. ఇది దుఃఖ ప్రపంచం. కొద్ది సమయం కోసం సుఖ దుఃఖాలు నిందా స్తుతులను సహించాలి. ఇక్కడ దాటుకొని వెళ్ళాలి. कोई को थोड़ी गर्मी लगती तो कहते हम ठंडी में रहें. కొంతమంది వేడి ఎక్కువ ఉంటే భరించలేకపోతున్నారు, చల్లని ప్రాంతం అయితే బాగుండు మేము వెళ్ళేది. आप बच्चों को तो गर्मी में अथवा ठंडी में सर्विस करनी है. చలైనా వేడైనా సర్వీస్ చేయాలి.
నాకు ఆ వాతావరణం వద్దు అని సేవ చేయడం మానేస్తారు ఏంటి ఆ స్థానంలో. इस समय ये थोड़ा बहुत दुख भी हो तो नई बात नहीं, ये यही दुख కదా. ఈ సమయంలో కొంచెం శరీరానికి దుఃఖం ఇది ఎక్కువ ఉంది, చలి ఎక్కువ ఉంది అయినా ఇదేం కొత్త విషయం కాదు, కల్పకల్పమైంది ఉన్నది. ఏ హేహి దుఃఖదా, సుఖ దుఃఖాలు ఉన్న ఇది ఉండేదే కదా. अब तुम बच्चों को सुख धाम में जाने लिए पूरा पुरुषार्थ करना है. పిల్లలు మీరు సుఖధామంలోకి వెళ్ళే పూర్తి పురుషార్థం చేసుకోవాలి. ఏదో तुम्हारा మోస్ట్ వాల్యుబుల్ సమయం. బాబా చెప్తున్నారు ఇది చాలా విలువైన సమయం ఇది. ఇస్మే బహానా చల్నా సకే. ఈ విలువైన కొద్ది సమయంలో సాకులు చెప్పకండి. बाबा सर्विसेबल बच्चों के लिए कहते हैं, जो सर्विस जानते ही नहीं वो तो कोई काम के नहीं. ఇదంతా సర్వీసెబుల్ పిల్లల కోసం చెప్తున్నారు బాబా. ఈ కొద్ది సమయం విలువైన సమయం సఫలం చేసుకోండి. సర్వీస్ చేయని వాళ్ళని ఇంకా బాబాకు ఉపయోగపడే పిల్లలే కాదు. यहाँ पाप आए भारत को तो क्या विश्व को सुखदाम बताने. तो ब्राह्मण बच्चों को ही पाप का मददगार बनना. ఇక్కడ బాబా వచ్చారు, భారతదేశాన్ని ఏంటి విశ్వాన్ని సుఖధామంగా తయారు చేయడానికి వచ్చారు. బ్రాహ్మణ పిల్లలే బాబాకు సహయోగిగా తయారవుతారు. बाप आया हुआ है तो उनकी मत पर चलना चाहिए. भारत जो स्वर्ग था सो अब नर्क है, उनको फिर स्वर्ग बनाना है. यह भी अब मालूम पड़ा है. బ్రాహ్మణ పిల్లలే బాబాకు సహయోగిగా తయారయ్యేది విశ్వాన్ని సుఖధామంగా తయారు చేయటంలో. బాబా వచ్చారు, ఇప్పుడు అతడిచ్చే శ్రీమతం పైనే నడవాలి. భారతదేశం స్వర్గంగా ఉండేది ఇప్పుడు నరకంగా అయిపోయింది, దాన్ని మరలా స్వర్గంగా తయారు చేయాలి. यह भी आप मालूम पड़ा है. सत्युग में पवित्र राजाओं का राज्य था, बहुत की थे. फिर आप पवित्र आत्माएं भी बनते. ईश्वर दान पुण्य करने से तो उनको भी ताकत मिलती है. अभी तो है ही प्रजा का राज. ఈ విషయాలు ఇప్పుడే మనకు తెలిసే. స్వర్గం అంటే ఏంటి, సత్యుగము. సత్యుగంలో ఈ పవిత్ర రాజుల రాజ్యం ఉండేది, చాలా సుఖిగా ఉండేవారు. తర్వాత అపవిత్ర రాజులు కూడా తయారయ్యారు ద్వాపరయుగం. ఈశ్వరార్థం దాన పుణ్యాలు చేయడం వలన రాజులయ్యారు. వాళ్ళకు కూడా శక్తి లభిస్తుంది వాళ్ళు చేసే భక్తి. ద్వాపరయుగంలో వచ్చే రాజు దాన ధర్మాల శక్తితో పదవిలో ఉంటారు. ఇప్పుడైతే రాజులు లేరు, ప్రజారాజ్యం ఉంది, శక్తి లేదు. लेकिन ये कोई भारत की सेवा नहीं कर सकते. भारत की अथवा दुनिया की सेवा तो एक बेहद का पाप ही कर. ప్రజారాజ్యం నడుస్తుంది. ఎవరు భారతదేశం యొక్క సేవ చేయలేరు. భారతదేశం యొక్క ప్రపంచం యొక్క సేవ అయితే ఒక బేహద్ తండ్రి శివబాబాయే చేయగలరు ప్రపంచానికి సేవని. अब बाप बच्चों को कहते, मीठे बच्चे अब हमारे साथ मददगार बनो. कितना प्यार से समझाते. దేహి అభిమాని బచ్చే సమస్తే. ఇప్పుడు బాబా పిల్లలు చెప్తున్నారు, మధురమైన పిల్లలారా నాతో పాటు సహయోగిగా తయారైపోండి. ఎంత ప్రేమతో చెప్తున్నారు బాబా. ఆత్మ అభిమానిగా అయిన పిల్లలకి అర్థం అవుతుంది బాబా చెప్పే మాటలు. देहाभिमानी क्या मदद कर सकेंगे, क्योंकि माया की जंजीरों में फंसे हुए. దేహాభిమానిని ఏం సహయోగం చేయగలరు, ఎందుకంటే మాయా సంఖ్యలలో చిక్కుకొని ఉంటారు వారు. వారికి అర్థం కావడం కూడా కష్టం. బాబా సహయోగి కండి అన్నా వినేస్తారు, అయిపోతుంది. నేను అలా అవ్వాలి అనేది మైండ్లో రాదు ఎవరికి, దేహాభిమాని. దానివల్ల మాయా సంఖ్యలలో చిక్కుకొని ఉన్నవారు. अब बाप ने डायरेक्शन दिया है कि सबको माया की जंजीरों से, गुरुओं की जंजीरों से छुड़ाओ. ఇప్పుడు బాబా డైరెక్షన్ ఇచ్చారు, అందరినీ మాయా సంఖ్యల నుండి, గురువుల సంఖ్యల నుండి విడిపించండి. तुम्हारा धंधा ही ये है, ఈ కర్తవ్యమే ఇది, సంఖ్యల నుండి విడిపించాలి అందరినీ. बाप कहते मेरे जो अच्छे मददगार बनेंगे पद भी वो
पाएंगे। बाप खुद सम्मुख कहते हैं, मैं जो हूँ जैसा हूँ साधारण उनके कारण मुझे కూడా नहीं जान శుభాబా చెప్తున్నారు. ఎవరు నాకు మంచి సహయోగిగా అయిపోతారో పదవి కూడా వాళ్ళే పొందుతారు. బాబా స్వయం సమ్ముఖంగా కూర్చొని చెప్తున్నారు, నేనెవరు, ఎలా ఉన్నాను, నేనేంటి అని నేను సాధారణ రూపంలో ఉన్న కారణంగా పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు చెప్తున్నారు బాబా. बाप हमको विश्व का मालिक बनाते ये नहीं जानते। ये लक्ष्मी नारायण विश्व के मालिक थे ये भी किसको पता नहीं. బాబా మమ్మల్ని విశ్వానికి మాలికలుగా తయారు చేస్తున్నారు అని కూడా తెలియట్లేదు మనుషులకు. లక్ష్మీనారాయణ విశ్వానికి మాలికలుగా ఉండేవారు అనేది కూడా ఎవరికి తెలియదు. ఆకాశం మీద ఉన్నారు ఉండేవారు అంటారు కదా, ఈ ప్రపంచానికే మాలికలుగా ఉండేవారు సత్యగంగ లక్ష్మీనారాయణ. अभी तुम समझते कि कैसे इन्होंने राज्य पाया फिर कैसे गंवाया. మనుష్యం కి తో బిల్కుల్ ఈ తుచ్చ బుద్ధి. ఇప్పుడు మీకు అర్థమైంది వీళ్ళు ఎలా రాజ్యం పొందారు, ఎలా పోగొట్టుకున్నారు లక్ష్మీనారాయణ. మనుషుల బుద్ధి అయితే పూర్తి తుచ్చ బుద్ధి అయిపోయింది. अब बाप आए सबकी बुद्धि का ताला खोलने, पत्थर बुद्धि से पारस बुद्धि बनाने. ఇప్పుడు బాబా వచ్చారు అందరి బుద్ధి తాళం తెరిపించడానికి. రాతి బుద్ధి నుండి పారస్ బుద్ధి తయారు చేయాలి. बाबा कहते अब मददगार बनो. लोग खुदाई खिदमतगार कहते परंतु मददगार तो बनते ही नहीं. శివ బాబా చెప్తున్నారు సహయోగిగా తయారవ్వండి. ఇప్పుడు నేను వచ్చాను కదా. మామూలుగా మనుషులు అయితే ఈశ్వరీయ సేవాదారులు, ఖుదాయి ఖిద్మత్గారు టైటిల్స్ మాటలు ఉపయోగిస్తారు, కానీ సహయోగిగా అయితే తయారవటం లేదు ఎవరు. खुदा आकर जिसको पावन बनाते हैं उनको ही कहते कि अब औरों को आप समान बनाओ, श्रीमत पर चलो. बाप आए पावन స్వర్గవాసి बनाने. खुदा స్వయంగా వచ్చి పావనంగా తయారు చేస్తున్నారు. ఎవరు పావనంగా అవటానికి ఇక్కడ వస్తున్నారో బాబా ఎదురుగా వారికే అతడు చెప్తున్నారు ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేయండి, స్త్రీమతంపై నడవండి. బాబా వచ్చిందే పావనంగా స్వర్గవాసిగా తయారు చేయటానికి. तुम ब्राह्मण बच्चे जानते ये है मृत्यु लोग. बैठे बैठे अचानक मृत्यु होती रहती है, तो क्यों ना हम पहले ही मेहनत कर बाप से पूरा वर्षा ले अपने भविष्य जीवन बना ले रहे. బ్రాహ్మణ పిల్లలు మీరు తెలుసుకున్నారు, ఇది మృత్యు లోకం. కూర్చొని కూర్చొని అకస్మాత్తుగా మృత్యు వచ్చి పడిపోతుంది. ఎవరి టైం ఎప్పటి వరకు, దాని ముందే మనం శ్రమపడి బాబా నుండి పూర్తి వారసత్వం ఎందుకు తీస్తుంది. మన భవిష్యత్ జీవితాన్ని తయారు చేసేసుకోవాలి మృత్యువు వచ్చి పడక ముందే. मनुष्यों की जब वानप्रस्थ अवस्था होती है तो समझते अब भक्ति में लग जाए. जब तक वानप्रस्थ अवस्था नहीं है तब तक खूब धन आदि कमाते हैं. మానవులు వానప్రస్థ అవస్థ వచ్చినప్పుడు అనుకుంటారు ఇప్పుడు భక్తి చేసుకొని ఉండిపోదాము, ఇంత సంపాదన మోహ మమకారాలు వద్దు అని. అందుకని వానప్రస్థ అవస్థ వచ్చే లోపల చాలా ధనం సంపాదించేయాలి అని ఆలోచిస్తారు 60 ఏళ్ల లోపల. अभी तुम सबकी तो है ही वानप्रस्थ अवस्था, तो क्यों ना आप आपका मददगार बन जाना चाहिए. మీ అందరిది ఆల్రెడీ వానప్రస్థ అవస్థలో ఉన్నారు. అటువంటిప్పుడు బాబాకి ఎందుకు సహయోగి అయిపోకూడదు. दिल से पूछना चाहिए हम बाप के मददगार बनते. सर्विसेबल बच्चे तो नामी ग्रामी अच्छी मेहनत करते. హృదయం నుండి ప్రశ్నించుకోవాలి బాబాకు సహయోగి అవుతున్నామా మేము. సర్వీసబుల్ పిల్లలే ప్రసిద్ధి చెందుతారు, మంచి శ్రమ పడతారు. योग में रहने से सर्विस कर सकेंगे. యోగం పైన ఇంట్రెస్ట్ ఉండే పిల్లలు కూడా సర్వీస్ చేయగలరు.
यार की ताकत से सारी दुनिया को పవిత్ర बनाना ఎందుకంటే బాబా స్మృతి యొక్క శక్తితోనే మొత్తం ప్రపంచాన్ని పవిత్రంగా తయారు చేయాలి సకాష్ वाइब्रेशन सिस्टम का मतलब सारे विश्व को तुम पावन बनाने के निमित्त बने हो तुम्हारे लिए फिर पवित्र दुनिया भी जरूर चाहिए इसलिए पति दुनिया का विनाश होना है మొత్తం విశ్వాన్ని పావనంగా తయారు చేయడానికి నిమిత్తమై ఉన్నారు మీరు ఆ తర్వాత మీకోసం కొత్త ప్రపంచం కూడా తప్పకుండా కావాలి అందుకే పతిత ప్రపంచ వినాశని ఇప్పుడు జరిగేది ఉంది अभी सबको यही बताते रहो कि देहाभिमान छोड़ो एक बाप को ही याद करो वही పతిత్ పావని ఇప్పుడు అందరికి ఇదే చెప్పండి దేహాభిమాన్ని విడిచిపెట్టండి బాబానే జ్ఞాపకం చేసుకోండి అని ఎందుకంటే అతడు ఒక్కడే పతిత పావనుడు అని పరిచయం చెప్పండి सभी याद भी उनको करते साधु संत आदि सब अंगुल से ऐसे इशारा करते कि परमात्मा एक है वही सबको सुख देने वाला है అతడు ఒక్కడే పతిత పావనుడు అందుకే అందరు అతన్నే పిలుస్తున్నారు పైకి చూసి సాధు సన్యాసంతో సహితంగా అందరూ అటువైపే వేళ్లు చూపిస్తారు పైకి పరమాత్మ ఒక్కడే అతడే అందరికీ సుఖం ఇచ్చేవాడు అని మహిమ చేస్తారు ईश्वर अथवा परमात्मा के देते परंतु उनको जानते कोई भी नहीं कोई गणेश को कोई हनुमान को कोई अपने गुरु को याद करते रहते ఈశ్వర పరమాత్మ అని పిలుస్తారు కానీ పరిచయం అస్సలు తెలియదు పిల్లలకు ఈశ్వర పరమాత్మ అని పిలుస్తూ కొంతమంది గణేష్ ని పూజిస్తారు కొంతమంది హనుమాన్ని కొంతమంది వాళ్ళ గురువునే జ్ఞాపకం చేస్తారు దేహదారి గురువు अब तुम जानते हो वो सभी भक्ति मार्ग की భక్తి మార్గ भी आधा कल्प चलना है ఇప్పుడు మీరు తెలుసదంతా భక్తి మార్గం అది కూడా అర్ధకల్పం నడవాల్సి ఉంది అందుకే అవన్నీ చేస్తూ వచ్చాయి ఇప్పటి వరకు बड़े बड़े ऋषि मुनि सब नीति नीति करते आए रचता और रचना को हम नहीं जानते పెద్ద పెద్ద ఋషిమునులు కూడా నేతి నేతి అంటూ వచ్చు అంటే రచయిత రచన యొక్క రహస్యాలు మాకు తెలియదు అని बाप कहते वो त्रिकालदर्शी तो है नहीं बीज रूप ज्ञान का सागर तो एक ही है वो आते भी है भारत में शिव बाबा చెప్తున్నారు వాళ్ళు త్రికాలదర్శిలు కాదు కదా ఋషుములు సృష్టి రహస్యాలు తెలియటానికి బాబా అయితే బీజం ఇప్పుడు ఈ సృష్టికి బీజం ఇంకా జ్ఞాన్ కా సాగర్ జ్ఞాన సాగర్ అతను ఒక్కరే అతను వచ్చేది కూడా భారతదేశంలోనే వస్తున్నారు शिवन जयंती भी मनाते और गीता जयंती भी मनाते तो कृष्ण को याद करते शिव को तो जानते नहीं శివ జయంతి చేస్తారు గీతా జయంతి చేస్తారు గీతా జయంతి అనగానే కృష్ణుడిని జ్ఞాపకం చేసుకుంటారు శివుడి కోసం తెలీదు అతనే గీతా జ్ఞానం ఇస్తారు అని शिव बाबा कहते पतित पावन ज्ञान का सागर तो मैं हूँ कृष्ण के लिए तो कह ना सके गीता का भगवान कौन ये बहुत अच्छा चित्र है शिव बाबा చెప్తున్నారు పతిత పావను జ్ఞానసాగరుడు నేను కృష్ణుని అనడానికి లేదు కదా పతిత పావనుడని కాబట్టి గీతా భగవంతుడు ఎవరు అని చిత్రం ఉంది కదా 4 చిత్రాలు చాలా మంచి చిత్రం बाप ये चित्र आदि सब बनवाते बच्चों के कल्याण लिए ఆధారం అంతా పైన ఉంది బాబా పరిచయం అందరం ఎలా వేయాలి ऊपर से जो भी आते हैं वो पवित्र ही है पवित्र बनने भी अगर कोई जा ना सके मुख्य बात ये पवित्र बनने की పైనుండి ఎవరు దిగి వస్తున్నారు పవిత్ర ఆత్మలే మొట్టమొదట పరంధామం ఇప్పుడు పవిత్రంగా అవ్వాలి ఎవరు వెళ్ళలేరు ఆ స్నానానికి ముఖ్యమైన విషయం ఏమైంది పవిత్రంగా తయారవ్వాలి ఇంటికి వెళ్ళాలి
वो है ही पवित्र धाम जहाँ सभी आत्माएं रहती। यहाँ तुम पाठ बजाते बजाते पतित बने हो। అది పవిత్రమైన ధామము ఆత్మలన్నీ అక్కడ నివసిస్తాం పరంధామంలో. అక్కడ నుండి ఇక్కడ వచ్చి పాత్ర అభినిస్తూ పతితులు అయిపోయాము. మళ్ళీ ఇప్పుడు పవిత్రంగా అయితేనే ఇంటికి వెళ్ళగలం. దేవి దేవతా దాని का नाम निशानी गुम हो गया है. అందరికన్నా పావనులు అనేవారు ఏమైపోయారు, జన్మలో పతితులు అయిపోయారు. దేవి దేవతా ధర్మం యొక్క నామరూపాలు కూడా మాయమైపోయాయని చెప్పచ్చు. देवता धर्म बदल हिंदू धर्म नाम रख दिए. तुम ही स्वर्ग का राज्य लेते फिर गवाते. దేవతా ధర్మం అనే పేరు తీసి హిందూ ధర్మం అని పేరు చెప్పేసి మీరే ఇప్పుడు స్వర్గ రాజ్యం తీసుకుంటున్నారు, పోగొట్టుకుంటున్నారు. హార్ और जीत का खेल. గెలుపోవటంల ఆట ఇది నడుస్తుంది. మాయతే హరిహారి మాయతే జితే జీతే. మాయతో ఓడిపోవటమే ఓటమి, మాయతో గెలిపే గెలుపు. मनुष्य तो रावण के इतना बड़े चित्र कितना का चक्कर बनाते, फिर एक ही दिन में खलास कर देते. दुश्मन है ना, लेकिन ये तो गुड़ियों का खेल हो गया. మనుషులు రావణ్ణి పెద్ద చిత్రం తయారు చేస్తారు, ఎంత ఖర్చు పెడతారు, ఒక్క రోజులో కాల్ చేస్తారు. శత్రువు అని భావం కదా రావణుడి పైన. కానీ ఇది బొమ్మలాటలాగా అయిపోయింది. ఇది కూడా అసలైన రావణుడు ఉండిపోతున్నాడు లోపల, బొమ్మ తయారు చేసి కాలిస్తారు. బొమ్మలాటలాగా అయిపోయింది. शिव बाबा का भी चित्र बनाए, पूजा कर फिर तोड़ डालते. देवियों के चित्र भी ऐसे बनाए, फिर जाकर डुबोते. कुछ भी समझते नहीं. शिव बाबा చిత్రం అంటే శివలింగాలు మట్టితో చేసి యజ్ఞాలు చేసి పూజ చేసి అది విరిపేస్తారు, మళ్ళీ మట్టిలో కలిపేస్తారు. దేవీల చిత్రాలు కూడా తయారు చేస్తారు, మట్టితో ఉంచేస్తారు, నీటిలో తీసుకెళ్లి నిమజ్జన అని. ఏమీ అర్థం తెలియట్లేదు, బొమ్మలాటలాగా అయిపోయింది ఇది అంటారు బాబా. अब तुम बच्चे बेहद की हिस्ट्री जोग्రఫీ को जानते कि ये दुनिया का चक्कर कैसे फिरता है. ఇప్పుడు పిల్లలు మీకు అనంతమైన హిస్టరీ జోగ్రఫీ తెలిసింది కదా, ఈ ప్రపంచం యొక్క చక్రం ఎలా తిరుగుతుంది. वर्ल्ड ड्रामा सती त्रेता का किसको भी पता नहीं. देवताओं के चित्र भी ग्लानी के बना दिए हैं. సత్య త్రేత గల పరిచయమే ఎవరికి తెలియదు ఈ చక్రంలో. దేవతల చిత్రాలు కూడా గ్లాని జరిగే లాంటివి తయారు చేసేసారు. అసభ్యమైన చిత్రాలు, హింసాత్మకమైన చిత్రాలు. దేవతలు కూడా హింస చేసేవారు, దేవతలు కూడా అసభ్యంగా నడిచారు, వికారాన్ని పడ్డారు. చిత్రాలు అలాంటివి క్రియేట్ చేసి తయారు చేసేసారు. बाप समझाते मीठे बच्चे विश्व का मालिक बनने के लिए बाप ने तुम्हें जो परहेज बताई वो परहेज करो. याद में रहकर भोजन बनाओ, योग में रहकर खाओ. బాబా అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలారా, విశ్వానికి మాలికులుగా కావాలంటే బాబా మీకు ఏదైతే పథ్యం చెప్పారో పథ్యం పాటించండి. బాబా స్మృతిలో ఉంటూ వంట తయారు చేయడం, తినేటప్పుడు కూడా యోగంలో ఉంటూ తినండి. बाप खुद कहते हैं मुझे याद करो तो तुम विश्व के मालिक फिर से बन जाएंगे. बाप भी फिर से आया हुआ है. బాబా స్వయంగా చెప్తున్నారు, మీరు నన్నే జ్ఞాపకం చేసుకోండి, మీరు మరలా విశ్వానికి మాలికులుగా తయారైపోతారు. బాబా కూడా మరలా వచ్చి ఉన్నారు కదా, కల్పపూర్వం వచ్చారు, మరలా వచ్చారు. अब विश्व का मालिक पूरा बनना है. फॉलो फादर मदर. सिर्फ फादर तो हो नहीं सकता. सन्यासी लोग कहते हैं हम सब फादर है, आत्मा सो परमात्मा है, वो तो रॉन्ग हो जाता है. ఇప్పుడు పూర్తి విశ్వానికి మాలికులుగా తయారవ్వాలి. ఫాలో ఫాదర్ మదర్, తల్లి తండ్రిని ఫాలో చేయండి. సన్యాసులైతే మేమంతా ఫాదర్స్ అని అంటారు వాళ్ళు. అంటే ఆత్మే పరమాత్మ. పరమాత్మ అంటే తండ్రి కదా, నేనే తండ్రి అని ఒప్పుకుంటున్నట్టు అందరూ తండ్రులే అంటే అది రాంగ్ అయిపోతుంది. यहाँ मदर फादर दोनों पुरुषार्थ करते. फॉलो मदर फादर, ये अक्षर भी यहाँ के हैं. ఇక్కడ మాతా పిత ఇద్దరు పురుషార్థం చేస్తారు.
ब्रह्मा बाबा జగదాంబ సరస్వతి పరం వంశాన్ని కల్పవృక్షం చేస్తున్నారు కదా, వాళ్ళని చూసి నేర్చుబట్టి ఫాలో మదర్ ఫాదర్ అనే నానుడి ఇక్కడ నుండి ప్రారంభమైంది అని చెప్తున్నారు. బాబా నేర్పించింది తర్వాత సమాజంలో కంటిన్యూ అవుతూ వచ్చింది. अभी तुम जानते हो जो विश्व के मालिक थे पवित्र थे, अब वो अपवित्र है, फिर से पवित्र बन रहे हैं. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు విశ్వానికి మాలికులుగా పవిత్రంగా ఉండేవారే ఇప్పుడు అపవిత్రంగా అయిపోయారు, మరలా పవిత్రంగా తయారవుతున్నారు. हम भी उनके श्रीमत पर चलिए पद प्राप्त करते. మనం కూడా ఇప్పుడు బాబా శ్రీమతపై నడుచుకుని ఈ దేవతా పదవిని పొందుతున్నాం, పవిత్రంగా తయారవుతున్నాం. वो इन द्वारा डायरेक्शन देते उस पर चलना है, फॉलो नहीं करते तो सिर्फ ब्रह्मा बाबा के मुख मीठा करते हैं. फॉलो करने वाले को सपोर्ट बच्चे कहेंगे ना, फॉलो नहीं करते तो सिर्फ बाबा बाबा के मुख मीठा करते हैं. शिव शिव బాబా బ్రహ్మ బాబా ద్వారా డైరెక్షన్ ఇస్తున్నారు, దానిపై నడుచుకోవాలి మనము. ఫాలో చేయకపోతే అలాంటి పిల్లలంటే బాబా బాబా అని నోటిని మధురం చేస్తారంట. వినే వాళ్ళ చెవులు మధురం, వాళ్ళ నోరు మధురం చేసుకున్నాం అన్నట్టు బాబా 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 అంటారు. కానీ ఫాలో చేస్తే బాబా బాబా అనడమే కాదు, బాబాని ఫాలో చేస్తే బాబాయ్ ఇచ్చే శ్రీమతాన్ని ఏమంటారు, శ్రీమతాన్ని ఫాలో చేస్తే ఏమంటారు, సుపుత్రులైన పిల్లలు అంటారు కదా. जानती हूँ मम्मा पापा को फॉलो करने से हम राजा ही नहीं जाएंगे, ये समझ की बात है. మమ్మా పాపాని ఫాలో చేస్తే రాజ్య ప్రాప్తి పొందుతాం తెలిసిందే, అర్థం చేసుకోవాల్సిన విషయం. बाप सिर्फ कहते मुझे याद करो तो विकर्म विनाश हो, बस और कोई को भी ये समझाओ तुम कैसे 84 जन्म लेते लेते अपवित्र बने हो, अब फिर पवित्र बनना है, जितना याद करेंगे तो पवित्र होते जाएंगे. బాబా కేవలం చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. బస్ అందరికీ కూడా ఇదే చెప్పండి. ఎలా 84 జన్మలు తీసుకుంటే అపవిత్రం అయ్యారు, ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి అంటే ఎంత బాబాని జ్ఞాపకం చేస్తే ఎంత పవిత్రం అవుతూ ఉంటారు. అందరికీ बहुत याद करने वाले नई दुनिया में पहले पहले आएंगे, फिर औरों को भी आप समान बनाना है. చాలా ఎక్కువ బాబా స్మృతి చేశారు అంటే కొత్త ప్రపంచంలో మొట్టమొదట వస్తారు అని చెప్తున్నారు బాబా. సత్యగల ప్రారంభం నుండి వస్తారు. ఒకటి చాలా ఎక్కువ బాబా, తర్వాతది ఇతరులకు కూడా మన సమానంగా प्रदर्शनी में बाबा मामा समझाने लिए जा नहीं सकते, बाहर से कोई बड़ा आदमी आता है तो कितने ढेर मनुष्य जाते हैं उनको देखने के लिए कि ये कौन आया है, ये तो कितना गुप्त है. ప్రదర్శని మీద ఏర్పాటు చేస్తారు కదా, టెంట్ వేసి స్టాల్ తయారు చేసి చిత్రాలు కట్టి, అలాంటి చోట మమ్మ పాప ఎక్స్ప్లెయిన్ చేయడానికి రారు, అది పిల్లలే చెయ్యాలి. వేటాడి బాబా దగ్గర తీసుకుని రావాలి. బయట ఎవరైనా గొప్ప వ్యక్తులు వస్తే ఎంతమంది మనుషులు ఎవరు వచ్చారు చూడటానికి వెళ్ళిపోతారు వాళ్ళ సభలలో. కానీ ఇక్కడ బాబా ఎంత గుప్తంగా ఉన్నారు. बाप कहती मैं इस ब्रह्मा तन से बोलता हूँ, मैं ही इस बच्चे का रिस्पांसिबल हूँ. तुम हमेशा समझो शिव बाबा बोलते वो पढ़ाते, शिव बाबा చెప్తున్నారు బ్రహ్మతన ద్వారా నేను మాట్లాడుతున్నాను, నేనే బాధ్యత వహిస్తున్నాను, నేను ఏది చెప్తున్నానో దానికి. అందుకే ఎప్పుడు కూడా శివ్ బాబా పలుకులు ఇవి అని వినండి. శివ్ బాబా మాట్లాడుతున్నారు, అతను చెప్తారు तुमको शिव बाबा को ही देखना है, इनको नहीं देखना है. శివ బాబానే చూడాలి, బ్రహ్మ బాబాని కాదు. బ్రహ్మ బాబా చెప్తున్నారు నాకు अपने को आत्मा समझो और परमात्मा बाप को याद करो. हम आत्मा ही, आत्मा में सारा पाठ भरा हुआ है, ये नॉलेज बुद्धि में चक्र लगाने चाहिए. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, పరమాత్మ బాబాను జ్ఞాపకం చేయండి. నేను ఆత్మ, ఆత్మలోనే పాత్ర అంతా నిండి ఉంది. పాత్ర ఏంటి అని సృష్టి చక్రం అంతా బుద్ధిలో తిరగాలి అంటారు బాబా. सिर्फ दुनियावी बातें ही बुद्धि में होगी तो वो कुछ नहीं जानते, बिल्कुल ही बदतर है, परंतु ऐसे ऐसे कल्याण तो करना ही है.
కేవలం ప్రాపంచిక విషయాలే, వ్యర్థ విషయాలు, సాధారణమైన విషయాలు ప్రపంచం యొక్క కదలిపుత్తులు ఉంటే వాళ్ళకి ఏమి జ్ఞానము తెలుసుకోవట్లేదు అని అనిపిస్తుంది. భలే ప్రపంచం యొక్క విషయాలు తెలిస్తే మనం తెలుసుకోవాలని అనుకోకపోయినా తెలుస్తుంటాయి, ప్రపంచంలో ఉన్నాం కాబట్టి. కానీ జ్ఞానం బుద్ధిలో లేదు, అర్థం కాలేదు అనే పరిస్థితి ఉండకూడదు కదా, దానిలోనే ఎక్కువ ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది. కొంతమంది ఉంటారు ప్రపంచ యొక్క విషయాలు ఎన్నైనా మాట్లాడతారు, జ్ఞానం యొక్క విషయాలు అనేసరికి ఒక రెండు తప్ప తర్వాత మళ్ళీ ప్రపంచ విషయం అంటే పూర్తి బాధ్యత అంటున్నారు బాబా. కానీ అలాంటి అలాంటి వారు కూడా కళ్యాణం అయితే చేసి తీరాలి. మనం స్వర్గమే తో జాయింగే పరంతు ऊंच पद नहीं सजाए కాకర్ జాయింగే. ఎవరైతే ప్రాపంచిక విషయాలు ఇంట్రెస్ట్, జ్ఞానం యొక్క విషయాలు తక్కువ, స్వర్గంలో వెళ్తారు కానీ ఉన్నత పదవి పొందలేరు, శిక్ష అనుభవించి వెళ్తారు అంటున్నారు బాబా. ऊंच पद कैसे पाएंगे वो तो बाप ने समझाया है. एक तो స్వదర్శన్ చక్రధారి బనో और बनाओ, యోగి भी పక్కే బనో और बनाओ. ఉన్నత పదవి ఎలా పొందాలి అది కూడా బాబా మనకు అర్థం చేయించారు. ఒకటి స్వదర్శన చక్రధారిగా తయారవ్వండి, ఇంకొకటి ఇతరులను కూడా అలాగా తయారు చేయండి, చక్రం యొక్క జ్ఞానం ఇచ్చి పక్కా యోగిగా తయారు కండి, ఇతరులని తయారు చేయండి, ఉన్నత పదవిలో వెళ్ళాలి అంటే. बाप कहते मुझे याद करो, तो फिर कहते बाबा हम भूल जाते, लजा नहीं आती. శివబాబా చెప్తున్నారు అన్ని జ్ఞాపకం చేసుకోండి అంటే పిల్లలు ఏమన్నారు, అది బాబా మర్చిపోతున్నాము, సిగ్గేయట్లేదా మాట అనడానికి, బాబా మర్చిపోతున్నాము అని అడుగుతున్నారు బాబా. కొద్దిగా వేసి ఆపుతారా అన్నయ్య. నన్నే జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాను, అయినా పిల్లలు బాబా మర్చిపోతున్నాము అంటున్నాను, సిగ్గేయట్లేదా అని చెప్తారు. बहुत ही जो सच बताते नहीं भूलते పోతే, సత్యం చెప్పట్లేదు పిల్లలు, మర్చిపోతుంటారు చాలా. కానీ చూసుకోవటము, ఎంత సమయం మర్చిపోయి ఉన్నాను అని బాబా దగ్గర అది ఒప్పుకొని చెప్పటం చేయాలి కదా, బాబా మనకు శక్తి ఇవ్వాలంటే. बाप ने समझाई कोई भी आई तो उनको बाप का परिचय दो. अब 84 का चक्कर पूरा होता है, वापिस जाना है. ఎవరు వచ్చినా బాబా పరిచయం చెప్పండి, 84 జన్మల చక్రం పూర్తి అయిపోతుంది, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయేది ఉంది, ఇది అర్థం చేయించారు. రామ్ గయో రావణ్ గయో, ఇస్కా भी अर्थ कितना सहज है. అందుకే రామాయణంలో కూడా చూపించారు, రాముడు వెళ్ళిపోయాడు, రావణుడు కూడా సమాప్తి అయిపోయాడు, కానీ అటు కొద్ది మంది ఇటు కొద్ది మంది మిగిలారని చూపించారు కదా. కాబట్టి ఎవరో కొద్ది మంది మిగులుతారు, అంతా ఇంకా ఇంటికి వెళ్ళిపోయేది ఉంది, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళడం అని పరిచయం ఇవ్వాలి. जरूर संगम ही होगा जबकि राम का और रावण का परिवार ఆ కొద్ది పరివారం ఈ కొద్ది పరివారం రాముడు రావణుని మిగిలిందంటే అది సంగమ యుగమే అయి ఉండాలి కదా ఆ కథ జరిగినటువంటిది. यह भी जानते सब विनाश हो जाएंगे बाकी थोड़े रहेंगे, कैसे तुमको राज्य मिलता है वो भी थोड़ा आगे चल सब मालूम पड़ जाएगा. ఇప్పుడు చూస్తున్నా రావణ పరివారం ఉన్నారు, ఇటు రాముని పరివారం మనము తయారవుతున్నాం, అటు కొద్ది మంది ఇటు కొద్ది మంది మిగులుతారు, మిగిలిన ప్రపంచం అంతా వినాశనం అవుతుంది, అది కూడా మీకు తెలుసు, ఇంకా కొద్ది మంది మిగులుతారు. ఎలా మీకు రాజ్యం దొరుకుతుంది, ముందు ముందు వెళ్తే ఇంకా అని మీకు కనిపిస్తుంది, తెలుస్తుంది. पहले से ही तो सब नहीं बताएंगे ना, फिर वो तो खेल हो ना सके. ముందు నుండి అంతా చెప్పరు కదా బాబా, ఒకవేళ ముందే చెప్పేస్తే ఆట అనిపిస్తుంది, అది మనకి మజా వస్తుంది. ముందే బాబా చెప్పేస్తే రేపు ఇది జరుగుతుంది లేదా ఈ ఈ రోజుల్లో ఏ టైంలో ఏం జరుగుతుంది చెప్పేస్తే मजा ఉండదు కదా. तुमको साक्षी हो देखना है, साक्षात्कार होते जाएंगे. हम इस 84 के चक्र को दुनिया में कोई नहीं जानते. మీరు సాక్షిగా ఉండాలి, సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. రాను 84 జన్మ
తర్వాత రాజధానిలో దిగి వస్తాను, పరంధామానికి వెళ్ళిపోయి మళ్ళీ మన రాజ్యంలో మనం జన్మల్లో వస్తాను. ఎన్నాళ్ళుంది? మూడే రోజు, కొద్ది రోజులైంది. 10 సంవత్సరాలు అనట్లేదు బాబా, కొద్ది రోజు. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది కదా. अनेक बार ये चक्र लगाया है. अब बाप कहते जिस कर्म बंधन में फंसे उनको भूलो. అనేక సార్లు ఈ చక్రంలో వచ్చే మనం జన్మల చక్రంలో ఇప్పుడు బాబా చెప్తున్నారు కర్మ బంధనాలు చెప్పుకొని ఉన్నారే, ఆ కర్మ బంధనాన్ని ఇప్పుడు మరవండి. గృహస్థ వ్యవహారం में रहते हुए भूलते जाओ. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కర్మ బంధనాలను మరవండి. अब नाटक पूरा होता है, अपने घर जाना. इस महाभारत लड़ाई बाद ही स्वर्ग के गेट्स खुलते हैं. इसलिए बाबा ने कहा है ये नाम बहुत अच्छा है, गेट वे टू हेवन. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది, ఇంటికి వెళ్ళిపోవాలి. మహాభారత యుద్ధం అదే ఇప్పుడు జరిగే వినాశనం అది అయ్యేకే స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడి. అందుకే బాబా చెప్పారు ఈ పేరు చాలా బాగుంది. ఏ పేరు? గేట్ వే టు హెవెన్. స్వర్గానికి వెళ్ళే ద్వారం ఇక్కడ తెరవబడుతుంది. कोई कहते लड़ाई तो चलती आई, बोलो माल ముసలోं की लड़ाई कब लगी? ये ముసలోं की అంతిम లడాయి. కొంతమంది అంటారు మహాభారత యుద్ధం అంటారు ఎందుకు, ఇప్పుడు ఈ యుద్ధాలు ఎన్నోసార్లు జరిగాయి కదా ఇలాగా. ఒకటో ప్రపంచ యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. కానీ ముసలం పుట్టింది యాదవుల పొట్టలో నుండి. ఆ ముసలంతో యాదవులంతా నశించారు అని ఏదైతే రాశారో ఆ యుద్ధం ఇప్పుడు జరుగుతుంది. ముసలాల యుద్ధం ఎప్పుడైనా జరిగిందా ఏంటి? రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కూడా రెండో బాంబులు వాడారు అంతే. కానీ ఇప్పుడు కుప్పలు కుప్పలు మిసైల్స్ కురిపించుకుని యుద్ధం అవుతుంది. ఇది మిసైల్స్ తో ముసలాలతో జరిగే అంతిమ యుద్ధం అని చెప్పండి. ఇలాంటి యుద్ధం ఇప్పుడు జరగలేదు, యుద్ధాలు ఎన్నో జరిగేవి. ఒక బాంబుకే ఎంత మహా వినాశనం జరగాలంటే అలాంటి బాంబులు ఎన్నో ఉపయోగిస్తారు. 5000 वर्ष पहले भी जब लड़ाई लगी थी तो ये यज्ञ भी रचा था. इस पुरानी दुनिया का विनाश होना है, नई రాజధాని की స్థాపన हो रही. 5000 సంవత్సరాల పూర్వం కూడా యుద్ధం జరిగింది. ఇదే యజ్ఞం రచించారు బాబా, జ్ఞాన యజ్ఞం. ఈ పాత ప్రపంచం ఇప్పుడు వినాశనం అయ్యేదే ఉంది, యుద్ధం మళ్ళీ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చారు, యజ్ఞం రచించారు. ఆ యజ్ఞాన బ్రాహ్మణులే కూర్చున్నామని కొత్త రాజధాని స్థాపన అవుతుంది. వినాశనం అవడం అంటే ఎందుకోసం? కొత్త రాజధాని స్థాపన జరుగుతుంది. तुम ये रूहानी पढ़ाई पढ़ते हो राजा ही लेने के लिए, तुम्हारा धंधा है रूहानी. जिस्मानी विद्या तो काम आनी नहीं, शास्त्र भी काम नहीं आएंगे, तो क्यों ना इस धंधे में लग जाना चाहिए. ఆత్మిక చదువు చదువుకుంటున్నారు రాజ్యాన్ని పొందడం కోసమే, రాజా పదవి కోసం. ఈ కర్తవ్యంలో ఇమిడిపోవాలి, ఆత్మిక కర్తవ్యంలో, ఆత్మిక సేవ. ఏ విద్య అయితే ఇంకా ఉపయోగపడేది లేదు, శాస్త్రాలు కూడా పనికిరా ఉపయోగపడవు అనుకోండి, వాటి నాలెడ్జ్ కూడా రాను రాను. అటువంటప్పుడు అదంతా బదిలీ, ఈ కర్తవ్యం ఎందుకు ఇమిడిపోకూడదు అంటున్నారు బాబా. बाप तो विश्व का मालिक बनाते, विचार करना चाहिए कौन सी पढ़ाई मिलेगी. బాబా విశ్వానికి మాలికులుగా తయారు చేస్తారు. ఆలోచించాలి కదా, ఏ చదువులో నేను వెళ్ళాలి, ఏ చదువులో నిమగ్నం అవ్వాలి. ఏదైతే ఈ చదువులు పనికిరాని రోజు వస్తుందన్నారు బాబా, అది ఇప్పుడు తయారవుతుంది. ఉద్యోగాలు అనేవి ఇంకా ఉండవనే పరిస్థితులు. वो तो थोड़ी डिग्री उनके लिए पढ़ते, तुम तो पढ़ते राजाई के लिए. इतना रात दिन का फर्क है. ఏదో కొద్ది డిగ్రీ కోసం చదువులు చదువుతారు, మీరైతే రాజ్యం కోసం చదువుతున్నారు. ఎంత తేడా ఉంది, రాత్రికి పగులుతున్న తేడా ఆ చదువుకి చదువు. वो पढ़ाई पढ़ने से भूख रेपी मिलेंगे या नहीं पता थोड़ी. ఆ చదువులో అంత సమయం గడిపేస్తాను, శనగలు కూడా దొరుకుతాయి దొరకవు ఎవరికి తెలుసు. చనిపోయారు, అయిపోయింది ఆ చదువు, మళ్ళీ చదువుకోవాలి ఎక్కడ.
होते हैं। किसका शरीर छूट जाए तो भूख रे भी गए, చదువుతూ శరీరం వదిలేస్తే శనగలు కూడా లేనట్టే కదా చదువుతూ. ఏ కమాయితో సాత్ చల్నికి మోతో సిర్ పరకడాయి. కానీ ఇక్కడ వచ్చి రోజు ఏదైతే చదువుకున్నా ఈ చదువుతో వచ్చే సంపాదన ఏమవుతుంది? చనిపోయినా ఒకవేళ వస్తుంది ఏమవుతుంది? తోడుగా తీసుకెళ్ళిపోయే చదువు, తోడుగా తీసుకెళ్లే సంపాదన. అంతే కదా. అక్కడ చనిపోతే నేనేమో డిగ్రీ చేశాను, నాకేమో ఉద్యోగం పుట్టగానే అక్కడ ఏమన్నా నేను డిగ్రీ చేసి వచ్చాను అంటారా? కానీ ఇక్కడ జ్ఞానం యొక్క సంస్కారం తీసుకొని ఆటోమేటిక్ గా ప్రాప్తి జన్మ జన్మల భవిష్యత్తులో పొందుతారు. మృత్యు తలపైనే నిలబడి ఉంది ఇప్పుడు. పెళ్ళే హమ్ అప్ని పూరి కమాయి కర్లేవి, అందుకే పూర్తి సంపాదన చేసేసుకోవాలి మనం ఇప్పుడు ఈ చదువుతో. ये कमाई करते करते दुनिया का ही विनाश हो जानी, तुम्हारी पढ़ाई पूरी होगी तभी विनाश होगा. ఈ సంపాదన చేస్తూ చేస్తూ ప్రపంచమే వినాశనం అయిపోయింది. ఈ చదువు పూర్తవుతుంది, అప్పుడే వినాశనం అవుతుంది. तुम जानते हो जो भी मनुष्य मात्र है उनकी मुट्ठी में है पोखरे. ఎవరైతే మానవ మాత్రలు ఉన్నారో వారందరి పిడికల్లో శనగలే ఉన్నాయి, మీకు తెలిసిందే. उसको ही बंदर में सिर पकड़ बैठे, अब तुम रतन ले रहे हो. ఆ శనగల్ని కోతి పట్టుకున్నట్టు, కోతి శనగల కోసం పడి పట్టుకుంటారు కదా, అలా పట్టుకుని కూర్చున్నారు మనిషి. మీరైతే ఇప్పుడు రత్నాలు తీసుకుంటూ ఉన్నారు. इन घुंघरू चनों से ममत्व छोड़ो, जब अच्छी रीति समझते तब घुंघरू की मुट्ठी को छोड़ते, ये तो सब खाक हो जाना है. బాబా చెప్తున్నారు, శనగల నుండి ఇప్పుడు మమకారం వదులుకోండి. బాగా అర్థమైతే అప్పుడు పిడికల్లో ఉన్న శనగలు వదులుతారంట. జ్ఞానం అర్థమైంది. ఎందుకంటే అంటే బాబా దృష్టిలో శనగలంటే మీకు ఇల్లు ఉన్నాయో, భూమి ఉందో, లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయో, డబ్బు ఉందో, ఇదంతా శనగలు అంట. కోతికి శనగలు, పిడికల్లో పట్టుకునే శనగలు అంటే. ఇప్పుడు మృత్యు తలపైనే ఉంది కాబట్టి బాబా ఏం చెప్తున్నారు? బాబా ఇచ్చే రత్నాలు మీ పిడికల్లో పట్టుకోవడానికి ప్రయత్నించి అవి ఏవైతే ఉన్నాయో సంపద, ప్రాపర్టీ, మమకారం తొలగించుకోండి వాటి నుండి. జ్ఞానం అర్థమైతేనే ఆ శనగలు వదులుతారు అని. ఏం చేయాలి? దాన్ని బాబా సేవలో సఫలం చేసేసుకొని రత్నాలను పట్టుకుంటే మీతో వస్తుంది. అదంతా కాక్ భోజాన, బూడిదైపోయేది అని చెప్తారు బాబా. బాబా ఏదో మీ ధనం ఆశించి చెప్పట్లేదు, ఇది ప్రాక్టికల్. ఈ 2 రోజులు 3 రోజుల్లో జరిగింది ఏంటి? జమ్మూలో జరిగింది, విన్నారా న్యూస్? ఊరే కనబడకుండా కప్పేస్తుంది, మట్టి రాళ్ళు ఎక్కడెక్కడ ఉండొచ్చు. అంటే 35 అడుగులు లోతు కప్పేస్తే దాని కింద ఇల్లు ఉండిపోయి, కార్లు ఉండిపోయి దాని కింద. ఇల్లు ఏం కనిపిస్తుంది? ఒక సింగిల్ ఫ్లోర్ ఉన్న ఇల్లు 30 అడుగులు మట్టి కప్పేస్తే ఎంత? ఒక్క పూటలో కప్పేసింది ఊరిని. నీళ్లు ప్రవహించి వచ్చేసి బ్యాంకులు ఉంటాయా, ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుందా, ఏముంటాయి చెప్పండి? రియల్ గా ఇది జరిగేది ఉంది ఇటువంటిది. కొంతమంది దుకాణాలు ఇళ్ళకి అని చెప్తున్నారు. 25 లక్షలు ఉండిపోయింది లేకపోతే ఇంట్లో క్యాష్ ఉండిపోయింది, దుకాణంలో క్యాష్ ఉండిపోయింది, సర్కంతా పోయింది, మట్టి కప్పేసింది పైన. అంటే క్రెయిన్లలో తీస్తున్నారు, కానీ అవన్నీ పోతాయి కదా, ప్రాపర్టీ అని. కాబట్టి బాబా చెప్తున్నారు వాటి నుండి మమకారం కలిగించుకోండి, ఉన్నది సఫలం చేసుకోవటం. కానీ లేని దానికోసం కూడా ఎక్కువ పాపులారిటీ, సమయాన్ని ఎక్కువగా రత్నాలు సంపాదన చేసుకోవటం నుండి మిస్ చేయటం అది చేయకండి. ఎందుకంటే పట్టుకొని వెళ్ళేది సంపాదించుకోవాలి కదా వెళ్ళే లోపల. అచ్చా,
मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। बाबा नमस्ते। धारणा के लिए पक्की साथ फर्स्ट पॉइंट, रूहानी पढ़ाई पढ़नी और पढ़ानी है। ఆత్మిక చదువు చదువుకోవాలి మరియు చదివించాలి. अविनाशी ज्ञान रत्नों से अपनी मुट्ठी भरनी है. అవినాశి జ్ఞాన రత్నాలతో మీ పిడికిళ్ళు నింపుకోవాలి. क्षणों के पीछे समय नहीं गंवाना है. క్షణగల వెనుక సమయం వృధా చేయకూడదు. सेकंड पॉइंट, अब नाटक पूरा होता है, इसलिए स्वयं को कर्म बंधनों से मुक्त करना है. ఇప్పుడు నాటకం పూర్తయిపోతుంది, అందువల్ల స్వయాన్ని కర్మ బంధనాల నుండి ముక్తులుగా చేసుకోవాలి. నాటకం పూర్తవుతుంది, అందువల్ల స్వయాన్ని కర్మ బంధాల నుండి ముక్తులుగా చేసుకోవాలి. స్వదర్శన్ చక్రధారి బన్నా और बनाना है. స్వదర్శన్ చక్రధారిగా తయారవ్వాలి మరియు తయారు చేయాలి. मदर फादर को फॉलो कर राजाई पद का अधिकारी बनना है. తల్లి తండ్రిని ఫాలో చేసి రాజ పదవికి అధికారిగా తయారవ్వాలి. కాబట్టి కర్మబంధాల నుండి ముక్తులు కావాలి, స్వదర్శన చక్రధారి కావాలి, ఇతరుని తయారు చేయాలి. తల్లి తండ్రి అంటే మమ్మా బాబాని ఫాలో చేసి రాజ్య పదవికి अधिकारीగా అయిపోవాలి. वरदान, संकल्पों को भी चेक कर व्यर्थ के खाते को समाप्त करने वाले श्रेष्ठ सेवादारी भव. సంకల్పాన్ని కూడా చెక్ చేసుకుంటూ వ్యర్థ ఖాతాను సమాప్తి చేసుకునేటటువంటి శ్రేష్ఠ సేవాదారిగా కండి. సంకల్పాలను కూడా చెక్ చేసుకుంటూ వ్యర్థ ఖాతాను సమాప్తి చేసేటటువంటి శ్రేష్ఠ సేవాదారిగా కండి. శ్రేష్ఠ సేవాదారి वो है जिसका हर संकल्प పవర్ఫుల్. ఎవరి యొక్క ప్రతి సంకల్పం పవర్ఫుల్ గా ఉంటుందో వాళ్ళే శ్రేష్ఠ సేవాదారి. एक भी संकल्प कहाँ भी व्यर्थ ना जाए. ఒక సంకల్పం కూడా ఎక్కడ వేస్ట్ కాదు. क्योंकि सेवादारी अर्थात विश्व की स्टेज पर एक्ट करने वाले. ఎందుకంటే సేవాదారి అంటే విశ్వం అనే స్టేజ్ పైన యాక్ట్ చేసేవారు. सारे विश्व आपको कॉपी करते, అందువల్ల విశ్వం అంతా स्टेज మీద ఉన్న మిమ్మల్ని చూసి కాపీ కొడుతుంది. यदि आपने एक संकल्प व्यक्त किया तो सिर्फ अपने प्रति नहीं किया, लेकिन अनेकों की निमित्त बन गई. అందరూ మిమ్మల్ని కాపీ చేస్తున్నారు, మిమ్మల్ని చూస్తున్నారు కదా, స్టేజ్ మీద ఉన్నారు. సేవాదారి అంటే చేసేసారు అనుకోండి, అది మీ వరకే ఉండట్లేదు, కానీ
అనేక మంది వరకు ఆ వ్యర్థం చేరుకోవడానికి నిమిత్తం అవుతుంది అది మీ సంకల్పం. అనేకల సంకల్పాలని వ్యర్థం వైపు తీసుకెళ్ళి కాపీ కొడతారు మిమ్మల్ని చూసి. అది బాబా పిల్లలు వాళ్ళు చేస్తున్నప్పుడు మేము చేస్తే తప్పేయండి. అలాగే వాళ్ళు బాబా పిల్లలే అయినా మీరు 25 సంవత్సరాల నుండి జ్ఞానంలో ఉన్నారంట, 30 సంవత్సరాల నుండి. వాళ్ళు అలా ఉన్నప్పుడు నేను చేస్తే తప్పేంటి? इसलिए अब व्यर्थ के खाते को समाप्त कर శ్రేష్ఠ సేవాదారి. అందువల్ల ఇప్పుడు వ్యర్థపు ఖాతాన్ని సమాప్తి చేసి శ్రేష్ఠ సేవాదారిగా తయారు. स्लोगन सेवा के वायुमंडल के साथ बेहद के वैराग्य वृत्ति का वायुमंडल बनाओ. సేవా వాయుమండలంతో పాటు బేహద్ వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం తయారు చేయండి. సేవా వాయుమండలంతో పాటు బేహద్ వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి. अव्यक्त ईश्वर कंबाइंड रूप की स्मृति से सदा विजयी बनो. कंबाइंड रूप యొక్క स्मृति द्वारा सदा విజయీగా తయారవ్వండి. సంగం యుగే కంబైండ్ रहने का युग. సంగం యుగం ఉండేదే कंबाइंड గా ఉండే యుగం. బాబాతో कंबाइंड గా. बाप से अकेले हो नहीं सकते, सदा के साथी हो. బాబాని వదిలి ఒంటరి కాలేం సంగం యుగంలో. सदा साथी మీరు బాబాతో. सदा बाप के साथ रहना और सदा संतुष्ट रहना. सदा बाबा तोड़लो ఉండండి, మరి సంతుష్టంగా ఉండండి. बाप और आप सदा कंबाइंड हो तो कंबाइंड की शक्ति बहुत बड़ी है. एक कार्य के बजाय 1000 कार्य कर सकते हैं. బాబా మరియు మీరు సదా కంబైన్డ్ గా ఉన్నట్లయితే కంబైన్డ్ రూపం యొక్క శక్తి చాలా గొప్ప శక్తి. ఒక్క కార్యానికి బదులు 1000 కార్యాలు చేయగలరు మీరు అదే టైం బాబాతో కంబైన్డ్ గా. क्योंकि 1000 భుజాల वाला बाप आपके साथ है. ఎందుకంటే 1000 భుజాలతో బాబా మీ తోడున్నారు. అది ప్రాక్టికల్ అనుభవం. ఇన్ని కార్యాలు ఎలా చేశాను అని అనిపిస్తుంది. బాబా చేయిస్తారు, ఎందుకంటే కంబైన్డ్ గా ఉన్నారు బాబా మనతో. కాబట్టి సదా బాబా తోడులో ఉండండి కంబైన్డ్ గా, మరియు సదా సంతుష్టంగా ఉండండి. ఏం చెప్తున్నారు బాబాయ్ రోజు? తోడుగా తీసుకెళ్లి రత్నాలు సంపాదించుకుంది అన్నారు. శనగల వెనుక లోభం పెట్టదు, అంటే లౌకిక సంపాదన. ఆ చదువులు ఎక్కువ చదివేసి అది ఇది పోస్ట్ వస్తుంది, అంత డబ్బు వస్తుంది, అవన్నీ టైం లేదు చెప్తున్నాను. సమయం చాలా తక్కువ ఉంది, ఇంటికి వెళ్ళిపోవాలి తయారవ్వండి అని చెప్తున్నాను బాబా. పవిత్రంగా తయారైపోవాలి ముఖ్యమైనది. దానికోసం బాబానే జ్ఞాపకం చేయాలి.
వింటున్నా అర్థం కాదు దేహాభిమానంతో ఉంటే. ఆత్మాభిమాని స్థితి కావాలి, అర్థం కావాలని. ఇంకేం చెప్తున్నారు బాబా? ఆత్మిక సేవాదారి లక్షణాలు ఏంటంటే, ఇక్కడ చలువుని నేను సేవ చేయలేను, అమ్మో వేడి అక్కడనే వెళ్ళలేము అనకూడదు. చలి వేడు అందుకో నిందాస్థితి అన్నింటినీ సహించి మనం సేవలు నిలబడాలి. సర్వీస్. ఇంకా ఏం చెప్తున్నారు? సమయం చదివి సిద్ధం చేసుకుంటుంది.
बाध्य करूं।